హాయ్, వెల్కమ్ ఫ్రెండ్స్. తెలుగు మిత్రులకు స్వాగతం. మార్కెట్లో ఆఫ్టర్ ఆర్బీఐ క్రెడిట్ పాలసీ చల్లబడినట్టుగా అనిపిస్తున్నది. మార్కెట్లు కొంచెం ఓవర్సోల్డ్ పొజిషన్లో ఉండటం వలన పడేయటం లేదు. బట్ అట్ ది సేమ్ టైం దెర్ ఈస్ నో ఇన్సెంటివ్ ఫర్ బయింగ్ ఆల్సో. బయింగ్కి ఇన్సెంటివ్ లేదు, అలా అని సెల్ చేయడానికి కూడా ఏం లేదు. కాబట్టి స్మాల్గా రేంజ్లో నడిచే అవకాశాలు కనపడుతున్నాయి. కొద్దిగా తగ్గింది ఈరోజు మార్కెట్, అంత సిగ్నిఫికెంట్ కాదు. మరి బ్యాంక్ నిఫ్టీ కొంచెం యాక్టివ్గా ఉన్నట్లు అనిపించినా అది బ్యాంక్ నిఫ్టీ కూడా ఏమీ అందుకోలేదు. అంటే ఈ సిఆర్ఆర్ రేటు, క్యాష్ రిజర్వ్ రేషియో తగ్గించడం బ్యాంక్స్కి బెనిఫిషియలే, కానీ ఆ ఫ్యాక్టర్ ఆల్మోస్ట్ డిస్కౌంట్ అయిపోయింది. కాబట్టి దాని మీద ఫర్దర్ ఇంకేమీ మార్కెట్లో ఇది వచ్చే అవకాశం లేదు. అయితే నిఫ్టీ 50లో స్టాక్స్ కొంచెం ఓవర్ సోల్డ్ పొజిషన్లో ఉండటం వలన అది కొంచెం బయింగ్కి స్టిల్ కొద్దిగా బయింగ్ వస్తున్నది. అట్లీస్ట్ సెల్లింగ్ రావటం లేదు. ఫర్దర్ సెల్లింగ్కి పాసిబిలిటీస్ తక్కువగా ఉన్నాయి. అందుకని అలా స్టడీగా ఉన్నాయి తప్పించి అసలు ఏమీ లేదు. ఇప్పుడు చెప్పాలంటే వాలటైలిటీ ఇండెక్స్ కూడా తీసుకుంటే కొద్దిగా తగ్గింది కూడా. వాలటైలిటీ ఇండెక్స్ ఇట్ ఈస్ ఎ లిటిల్ డౌన్, అంతే, సిగ్నిఫికెంట్గా ఏం లేదు. వాలటైలిటీ ఇండెక్స్ ఫ్లాట్, ఆల్మోస్ట్ 14.1. అయితే ఇంకా తగ్గితే మళ్ళీ మార్కెట్ కొంచెం కరెక్షన్ మోడ్లోకి రావచ్చు. అదర్వైజ్ మార్కెట్లు అలాగే ఉన్నాయి. విక్స్ అలా ఉంది. మిగిలిన స్టాక్స్లో కూడా పెద్ద యాక్టివ్గా ఏమి లేవు. నిఫ్టీ చూడండి, ఒక 58 పాయింట్లు, 59 పాయింట్లు కనపడుతున్నది. 58, 59 పాయింట్లు తగ్గింది. అది విషయం. అందువల్ల ఏంటంటే మార్కెట్లో ప్రత్యేకించి యాక్టివ్గా ఏమి లేవు. ఓకే, మార్కెట్లు యాక్టివ్గా లేవు కాబట్టి స్టార్టింగ్లో కొంచెం తగ్గింది, రికవర్ అయింది, మళ్ళీ తగ్గింది. అంటే ఏం లేదు, ఆల్మోస్ట్ రేంజ్లో నడిచిందని చెప్పాలి. మార్కెట్ 100 పాయింట్లు, 100-110 పాయింట్ల రేంజ్లో నడిచింది. అంతకుమించి సిగ్నిఫికెన్స్ ఏమీ లేదు మార్కెట్కి. అయితే ఒకటి, కొంచెం ఫండమెంటల్స్ బాగున్న కంపెనీలు చూస్ చేసుకుని పెట్టుకుంటే ఇంకేమైనా మధ్యలో ఏమైనా కొంచెం కరెక్షన్ వస్తే అప్పుడు కొనుక్కోవడానికి బాగానే ఉంటుంది. తప్ప ప్రత్యేకించి మార్కెట్ గురించి ఏమీ లేదు చెప్పడానికి. ఎందుకంటే మార్కెట్కి పెరిగే మూడు లేదు, అలా అని పడేసే మూడు కూడా లేదు ఎవరికి. రిలయన్స్ 17 పాయింట్లు తగ్గింది, డౌను. బ్యాంక్ నిఫ్టీ 186 పాయింట్లు. అంటే నేను ఫ్యూచర్స్ చూస్తున్నాను అనుకోండి. బజాజ్ ఫైనాన్స్ ఫ్లాటు, తర్వాత ట్రెంట్ 57 పాయింట్స్ డౌను, డిక్సాన్ 90 పాయింట్స్ డౌను, భారతీ ఎయిర్టెల్ ఫ్లాటు, టైటాను ఫ్లాటే ఒక రకంగా చెప్పాలంటే 3 పాయింట్స్ డౌను. హీరో మోటో కార్ప్ రోజు పడుతూనే ఉంది కదా, ఇది 39 పాయింట్స్, 40 పాయింట్స్ డౌను. బిర్లా సాఫ్ట్ ఫ్లాటు. బజాజ్ ఆటో డౌను లైట్గా. ఇది ఆటో ఇండస్ట్రీ బాగోలేదు కదా. అపోలో హాస్పిటల్స్ ఇది కూడా డౌన్ ఈరోజు, 47 పాయింట్స్ డౌను. ఎల్టీఐఎం, మైంట్రీ ఇది కొంచెం కొద్దిగా పెరిగింది. టీసీఎస్ ఫ్లాటే చెప్పాలంటే 4 పాయింట్లు, నథింగ్ కదా. టీసీఎస్ పెరగలేదు. యూపీఎల్ డౌన్ ఈరోజు. దీనికి రైట్స్ ఇష్యూ నడుస్తున్నట్టుంది, రైట్స్ ఇష్యూ ఏదో ఉన్నట్టుంది. అందువల్ల అది అయ్యే వరకు ఇదేం పెరగలేదు. ఇండియా విక్స్ స్లైట్లీ డౌన్, అది సంగతి. అందువల్ల ఏంటంటే
మార్కెట్ నుంచి ఏమీ ప్రత్యేకించి ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. వెయిట్ అండ్ వాచ్. మార్కెట్లో వెయిట్ అండ్ వాచ్ అది. తర్వాత ఏంటంటే ఆ, మన మా రాజమండ్రి మీట్కి సంబంధించిన నవరత్న ఎంబీఎస్ స్కీమ్స్కి సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ ఆ పీపీటీ ప్రజెంటేషను తర్వాత ఒక వీడియో ఉంటుంది కదా, అది పంపించడం జరిగింది. దయచేసి ఎవరికైనా అందకపోతే ఉం, అందకపోతే వాట్సాప్ మెసేజ్ పెట్టండి. ఏంటి 8121648156 పంపిస్తాను. ఆ, అయితే మీరు మీరు పేమెంట్ తాలూకు స్క్రీన్ షాట్ కూడా పెట్టండి. పెడితే ఈజీ అవుతుంది. మీకు పంపిస్తాను. అలాగే ఎవరైతే ఆప్ట్ చేసుకున్నారో సబ్స్క్రైబ్ చేద్దామని, దయచేసి వారు అది పేమెంట్ పంపిస్తే అవి పంపిస్తాము. 2 ఎవరైనా అనుకుంటే దాన్ని సబ్స్క్రైబ్ చేద్దామని అనుకుంటే అది ఆ నెంబర్ ఇచ్చాను కదా, 8121648156, దానికి మెసేజ్ పెట్టండి. పీపీటీ అని మెసేజ్ పెట్టండి. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అని పీపీటీ అని మెసేజ్ పెడితే మీకు ఆ డీటెయిల్స్ పంపించడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ అండ్ గుడ్ నైట్. సెక్టర్ వైజ్ తీసుకుంటే బ్యాంకింగ్ సెక్టర్ స్టేబుల్గానే ఉంది. పిఎస్యు బ్యాంక్స్లో రికవరీ రావచ్చు, ఏది మార్కెట్ పడిపోకపోతే. పిఎస్యు బ్యాంక్స్ నోటీస్లో పెట్టుకోండి, అబ్జర్వేషన్లో పెట్టుకోండి. పిఎస్యు బ్యాంక్స్లో బయింగ్ రావచ్చు. కెనరా బ్యాంకు ఇవన్నీ ఉన్నాయి కదా, పిఎన్బి, తర్వాత బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఇస్ డూయింగ్ వెల్. తర్వాత రైల్వే స్టాక్స్ కూడా ఓకే కనపడుతున్నది. డిఫెన్స్ స్టాక్స్ కూడా ఓకే కనపడుతున్నది పిఎస్యులో. మరి ఆటో సెక్టర్ మాత్రం ప్రస్తుతానికి డౌన్లో ఉంది. అయితే డౌన్లో ఉందని చెప్పి ఎగబడి అమ్మేయకండి, మంచి రోజులు వస్తాయి. మార్కెట్ ఏంటంటే స్పెషలిస్టులు చెప్పడం ఏంటంటే మార్చి వరకు ఏమి మిరాకిల్స్ జరగవు ఆటోమొబైల్ సెక్టర్లో అని. అంటే ఈలోగా కొంచెం రికవరీ రావచ్చు. రికవరీ వచ్చినంత మాత్రం ఇంకేముంది అయిపోయిందని అనుకోవద్దు. బెటర్ వెయిట్ టిల్ మార్చ్, వెయిట్ అండ్ వాచ్. ఎవరి దగ్గర ఉంటే చక్కగా హోల్డ్ చేసుకోండి, కానీ కంగారు పడి అమ్మేసుకోవద్దు. ఆటో సెక్టర్ గురించి అది. ఐటీ సెక్టర్ బ్యాలెన్స్డ్గా ఉంది. రియాలిటీ సెక్టర్ న్యాచురల్గానే కొంచెం యాక్టివ్గానే ఉంది కదా. రియాలిటీ సెక్టర్ ఇంకా ఫర్దర్ యాక్టివ్గా ఉండే అవకాశం ఉంది. ఇన్ఫ్రా ఒకటి, రియాలిటీ ఒకటి. బట్ మార్కెట్లో ఆ స్ట్రెంగ్త్ లేదు, మొమెంటం లేదు, స్ట్రెంగ్త్ లేదు. ఇంకా ఫర్దర్ పైకి వెళ్ళటానికి, పెరగటానికి స్ట్రెంగ్త్ చూపించటం లేదు. కాబట్టి ఇలాగే ఉంటుందేమో మార్కెట్ అని అనుకోవాలి. పెద్ద మార్పులు రాకపోవచ్చు కమింగ్ 1 మంత్ 20 days. ఎందుకని మనకి రిజల్ట్స్ వస్తున్నాయి కదా. నెక్స్ట్ డిసెంబర్ తాలూకు రిజల్ట్స్ జనవరిలో వస్తాయి. అంటే జనవరి 15 అంటే ఆల్మోస్ట్ 1.5 months, 1.25 months ఇలాగే లలబీ అంటే మీకు తెలుసా, జోలపాట లాంటిది. ఈ లలబీ అలాగే అక్కడక్కడే మూవ్ అయ్యే అవకాశం ఉంది. పెద్ద అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ మూమెంట్ చూపించకపోవచ్చు, అన్లెస్ దెర్ ఈజ్ సమ్ ఇంటర్వీనింగ్ డెవలప్మెంట్స్. అంటే గ్లోబల్గా పరిస్థితులు చాలా నాజూక్, అంటే సెన్సిటివ్గా ఉన్నాయి కదా. యాక్చువల్గా వరల్డ్ వార్ 3 అంటున్నారు. వరల్డ్ వార్ 3 అనేది ఏం లేదు, కానీ ఆల్రెడీ మనం దాదాపు వరల్డ్ వార్ 3 మోడ్లోనే ఉన్నాం. ప్రపంచం ఇప్పుడు వరల్డ్ వార్ 3 మోడ్లోనే ఉంది. అయితే కొద్దిగా అక్కడక్కడ రాజుకుంటున్నది, ఆగిపోతున్నది, రాజుకుంటున్నది, కొత్తగా ఇంకెక్కడో అగ్గి పెడుతున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఉక్రెయిన్ రష్యా అన్నారు, అది ఇంకా చల్లారలేదు, ఏదో ప్రస్తుతం కొద్దిగా స్లో అయింది. తర్వాత ఇజ్రాయెల్ కొద్ది చల్లబడింది, కానీ ఆగిపోలేదు. ఇప్పుడు ట్రంప్ గారు వచ్చిన తర్వాత ఏం చేస్తారో మరి వేచి చూడాలి. ఈలోగా ఇండియా బంగ్లాదేశ్ అన్నారు, ఉంటారు కదా రెచ్చగొట్టేవాళ్ళు, వాళ్ళని రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు, ఇండియాని రెచ్చగొట్టే వాళ్ళు కూడా ఉంటారు. బట్ బంగ్లాదేశ్ని రెచ్చగొడుతున్నారు. ఇప్పుడు బంగ్లాదేశ్ వర్సెస్ ఇండియా, రేపొద్దున చైనా వర్సెస్ తైవాను,
నార్త్ కొరియా వర్సెస్ సౌత్ కొరియా, మీరు జస్ట్ ఇమాజిన్. లేకపోతే రష్యా, ఊరికే రూమర్సే అనుకోండి, రష్యా వాడు చిందులు తొక్కుతున్నాడట అమెరికాతో నేను యుద్ధం చేస్తానని. నిజంగా తొక్కుతున్నాడో లేదో తెలియదులేండి. అట్లాంటివి జరగవు జనరల్గా. మరి ఇదంతా చుట్టుపక్కల ఒక రకంగా చెప్పాలంటే యుద్ధ వాతావరణమే ఉంది. ఆ యుద్ధ వాతావరణం ఉంది కాబట్టే పెద్ద ఏం లేదు. అట్లా ఏదైనా అనుకోని విధంగా అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా పెద్ద ఇది జరిగితే, ఈవెంట్ జరిగితే, ఇన్సిడెంట్ జరిగితే అక్కడ మార్కెట్లు పడిపోతాయి. చెప్పి పడవు. పడిపోయే మార్కెట్లు చెప్పి పడవు. అందుకని అంత కంగారు పడవలసిన అవసరం లేదు బయింగ్కి. ఫ్రెష్ బయింగ్కి అంత కంగారు పడవలసిన అవసరం లేదు. అయితే మార్కెట్లు పడినప్పుడు కొంతమంది ఈటీఎఫ్లు కొనుక్కున్నారు కదా, కొనుక్కుని ఉంటారు. అవి సేఫే, ఎప్పటికప్పుడు పికప్ అవుతాయి. పికప్ అయినప్పుడు ఒక 20-30% ప్రాఫిట్ వస్తే చాలు, మీరు కంఫర్టబుల్గా ఈటీఎఫ్ని అమ్ముకోవచ్చు. షార్ట్ టర్మ్కి బాగుంటాయి. మరి షార్ట్ టర్మ్కి నిఫ్టీ 50 స్టాక్స్ కూడా బాగుంటాయి. కానీ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చెప్పాను, టైటాన్ ఒకటి, బజాజ్ ఫైనాన్స్ ఒకటి, తర్వాత ట్రెంట్ ఒకటి, ఇట్లాంటివి ఉన్నాయి. కానీ మొమెంటము ఎప్పుడు వస్తుంది? ఎయిదర్ వే, డౌన్ సైడ్ కానీ అప్ సైడ్ కానీ ఒక డైరెక్షన్ తీసుకున్నట్లయితే మొమెంటం వస్తుంది. అవి అంతగా డైరెక్షన్ తీసుకోవటం లేదు. వెయిట్ అండ్ వాచ్. ఓకే అండి, ఆల్ ద బెస్ట్, గుడ్ నైట్ అండ్ థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. ఈ రోజుకి ఇంతే.